మహిమ కిరీటము కోసం మనం పోరాడాలి, ప్రయాసపడాలి. ప్రయాసపడాలని ప్రభుపేట మీకు తెలియజేస్తాను. క్రైస్తవుడు ఉండాలంటే క్రీస్తునందు నూతన జీవి కావాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం అన్నాడు, నూతనంగా ఒక మనుషుడు జీవించబడాలంట క్రైస్తవుడుగా ఉండాలంటే. మరి శరీరంలో అవయవములుగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం, అవయవాలుగా ఉండాలి మనం కూడా. మరి నూతన జీవము జీవించుట కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-9 వచనాలు చూసినట్లయితే నూతన జీవితం కనపడుతూ ఉంటుంది. అలాగే ఒక కొత్త మాదిరి జీవితం జీవించాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా నూతన జీవితం ఉన్నది. కొత్తగా జీవించాలి. మన జీవితం అంతా కూడా కొత్తగా ఉండాలి. మన జీవితంలో మార్పు ఉండాలి. నువ్వు ఎంచుకున్నాడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామములో ప్రతి వాడును మరి బాప్తిసం పొందుడు, అప్పుడు పరిశుద్ధాత్మల వరం మీరు పొందుదురని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తాడు. అలా పొందటానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి, సిద్ధపడాలి. హేతువుడు ప్రతి వారికి సాత్వికతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలంట. ఒకసారి కదా, ఎల్లప్పుడూ కూడా మనం సిద్ధంగా ఉండాలి. అలా ఉండటానికి మనం నిర్ణయించుకోవాలి, అలా ఉండటానికి మనం తీర్మానం చేసుకోవాలి, అలా ఉండటానికి మనము దేవుని కొరకు సమర్పించుకోవాలి. దేవుని మనం జీవించాలి. అందుచేత అన్నట్టు చక్కని పౌలు గారు అన్నాడు, నా పరుగు నేను ప్రయాసపడి నా పరుగు తుతముట్టించి తిని నా పరుగు కడముట్టించి తిని నా కొరకు జీవక్రియటం కొరకు కానీ ప్రయాసపడటం లోకం కోసం కదండి. లోకం కోసం ఎంత ప్రయాసపడ్డా వ్యర్థమే. నా జీవితంలో ఎన్నో ప్రయాసాలు పడ్డాము. నా జీవితంలో ఎన్నోసార్లు అండి, కొన్ని వందల సార్లు పోరాటాలు అన్నీ కూడా పోరాటాలు జీవితంలో అండి. క్రైస్తవ జీవితంలో పోరాటాలతో కూడింది అనమాట. స్వేచ్ఛ అనుకుంటా వీలేదు. ఏదో తెల్లబట్టలు వేసుకుని జీవిస్తున్నాం కదా, తెల్లబట్టలు వేసుకుని నడుస్తున్నాం కదా అనుకుంటారు చాలామంది. వాళ్ళకి ఏం పర్లేదు కదా అనుకుంటారు. అది ఎవరికంటే లోకంలో ఉన్న వాళ్ళకి, లోకం సంపాదించుకున్న వాళ్ళకి తప్ప నిజంగా దేవునిలో కష్టపడే వాళ్ళకి, దేవునిలో ఉండేవాడికి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, పోరాటాలు తప్ప. ఇంట్లో పోరాటమే, ఇదిలో పోరాటాలు, అన్నదమ్ములతో పోరాటాలు, అక్కజీలతో పోరాటాలు, పిల్లరా నాయకులతో పోరాటాలు, సంఘాలతో పోరాటాలు, సమాజంలో పోరాటాలు. ఈ పోరాటాలని కూడా మనం జయించుకుంటాం. రాజకీయవేత్తలతో కూడా పోరాటాలు. ఆ పోరాటాలని మనం జయించుకుంటూ వచ్చినప్పుడు మనం నిజంగా జీవ కిరీటం పొందుకుంటాము. ఆ జీవ కిరీటం కావాలంటే, అంటే జీవ కిరీటం మనం పొందాలంటే మంచి పోరాటాన్ని పోరాటాలి. నా కొరకు తుదముట్టించి తిని నా కొరకు జీవ కిరీటం ఉంచబడిందని మరి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును కాపాడుకుంటకు ప్రయాసపడు. అవి